తెలంగాణ ప్రభుత్వ ఫాస్ట్ పథకంపై హైకోర్టు విచారణను 2 వారాలు వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలకు 2 వారాలు తుది గడువును ఇచ్చింది. 1956 ప్రతిపాదనను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. ప్రభుత్వాలు చేసే చట్టాలు ఏవైనా రాజ్యాంగానికి లోపడే ఉండాలని వ్యాఖ్యానించింది. దేశంలో పాలనకు రాజ్యాంగం కాకుండా వేరే మెకానిజం ఏమైనా ఉందా అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, వివరాలేంటి? గత ఏడాది ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36ను జారీ చేసింది. 1956 నవంబర్ 1కి ముందు తెలంగాణ రాష్ట్రంలో అయితే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఈ ఫాస్ట్ పథకం అమలవుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే అమలవుతాయి అన్నది ఆ జీవో సారాంశం. దానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. హైదరాబాద్ లో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారే కాదు, ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి చాలా కుటుంబాలు కూడా కొన్నేళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఈ స్కీమ్ అమలు కాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆ పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి 2-3 వాయిదాల్లో విచారణ జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు కౌంటర్ దాఖలు చేయాలని గత వాయిదాలో కోరింది. అయితే ఇవాళ కూడా దీనికి సంబంధించి విచారణ జరిగింది. ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలంటూ హైకోర్టు తెలంగాణ సర్కారుకు సంబంధించిన న్యాయవాదిని ప్రశ్నించింది. అలాగే 1956 నవంబర్ 1కి ముందు ఎందుకు ఈ ఫాస్ట్ పథకం అమలు చేయాలన్న దానిపై స్పష్టంగా చెప్పండి. ప్రభుత్వ పాలసీ నిర్ణయం ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. రాజ్యాంగానుసారం ప్రస్తుతం దేశంలో పాలన జరుగుతుందా లేక ఏదైనా మెకానిజం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా సర్కారుకు హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మరోవైపు 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి, ఇదే చివరి అవకాశం అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు సర్కారు చెప్పింది. అయితే గత వాయిదాల్లో హైకోర్టుకు న్యాయవాది సర్కారుకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇది కేవలం గైడ్ లైన్స్ మాత్రమే, ఇంకా అమలు చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో 2 వారాల గడువు ఇచ్చింది. మరి ఆ 2 వారాల తర్వాత మరి సర్కారు అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేస్తారన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.